జై శ్రీరామ్. గీతామూర్తి టాక్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను మీకు ఆకుకూరల్లో చాలా ముఖ్యమైన కూర పొన్నగంటి కూర. పొన్నగంటి కూర ఈ సీజన్లో బాగా దొరుకుతుంది. దీన్ని ఇప్పుడు వర్షాకాలం నుంచి మొదలుపెట్టి చలికాలం వరకు కూడా ఇది బాగా దొరుకుతుంది. ఇది కంటికి చాలా మంచిది. ఈ కూరని శనగపప్పుతో చేస్తున్నాను నేను ఇవాళ. వీలైనంత మట్టుకు ఇది వాడితే మంచిది. పిల్లలకు కూడా ఇప్పుడు చిన్న వయసులోనే కళ్ళద్దాలు వస్తున్నాయి. ఇది చాలా మంచిది. పల్లెటూళ్ళల్లో అయితే విరివిగా వాడతారు. ఇక్కడ హైదరాబాద్లో కూడా దొరుకుతుంది. వీలైనంత మట్టుకు వాడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. సో దీన్ని చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే పద్ధతి ఇది. మనకు పొడికూర అంటే జనరల్గా పెసరపప్పు వాడి చేసుకుంటాము, కానీ శనగపప్పుతో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పొన్నగంటి కూరను ముందే ఏరి పెట్టేసుకొని కడిగి వేస్తున్నాను నేను. ఇందులో కొద్దిగా నానబెట్టుకున్న శనగపప్పు వేస్తున్నాను. పసుపు, దీంతో పొన్నగంటి కూరతో మీరు పప్పులాగా కూడా చేసుకోవచ్చు. ఇది కూరలాగా చేస్తున్నాను నేను. ఇది పప్పులో కూడా వేసుకొని కందిపప్పుతో వేసి ఉడకబెట్టుకొని పప్పులాగా కూడా చేసుకోవచ్చు. సో ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేయడం వల్ల ఏమవుతుందంటే కూర తొందరగా ఉడుకుతుంది. ఉప్పు మంచిగా సరిపడా అంతా కూడా కలిసిపోతుంది. అందుకని ఉప్పుని మనం వెంటనే వేసేసుకున్నట్టయితే బాగుంటుంది. సో దీనికి మూత పెట్టేస్తున్నాను. కారం సరిపడ కారం వేసుకుంటే పొన్నగంటి కూర రెడీ. చాలా సింపుల్గా ఆరోగ్యకరంగా ఉంటుంది ఇది. వీళ్ళని ఎక్కువ వాడినట్టయితే కంటి చూపు పెరుగుతుంది. మీరు దీన్ని ఫ్రైలాగా, పప్పులాగా, పచ్చడిలాగా చాలా రకాలుగా వాడుకోవచ్చు. ఇది అన్నంలోకి, కూరల్లోకి అన్నిటికీ కూడా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.